ఇక ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ 2014లో కూటమి టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెన్యూర్లో పూర్తి చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. పూర్తి చేయలేకపోయారు. 2019లో జగన్ వచ్చారు, మేము పూర్తి చేస్తామన్నారు. 2-3 ఇప్పటికి పూర్తి చేస్తాం 21కి 23కి అని చెప్పారు. బట్ పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు ఎంజీరావు గారు 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాము అని చెప్పేసి. ఏంటి ఎంతవరకు కూటమిలో ఉన్న ప్రతి నేత అంటే ప్రధాన నేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నేతలు కూడా చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో పోలవరం కంప్లీట్ చేస్తారు. ఈ పోలవరం అనేది ఒక ఇంకొంక్లూజివ్ గత 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సినిమాలు కూడా తీశారు పోలవరం అది ఎప్పుడు అలాగే ఉంటుంది అది. కానీ 2014లో విభజన తర్వాత పోలవరం దానికి రీబర్త్ అయిందని చెప్పుకోవాలి. ఇంకా అక్కడి నుంచి సంకల్పం అనేది మొదలైంది. 2014-19 మధ్య పోలవరానికి చాలా ప్లాన్ చేశారు, చాలా నిధులు వచ్చినాయి, అన్నీ చేశారు. కానీ ఈవెన్ కంపెనీలు కూడా మార్చడం జరిగింది. 2019-24 మధ్య నత్త నడక జాగింది. యాక్చువల్లీ కంప్లీట్ అయ్యి ఉండాలి. చంద్రబాబు ఫస్ట్ దాంట్లో పునాదిని 5 సంవత్సరాల పాలన అది కంప్లీట్ చేసి ఉండాలి. ఎందుకంటే పోలవరం ప్రాధాన్యత అంత ఉంది ఆంధ్రప్రదేశ్కి. దాన్ని జీవనాడి అంటారు. ఇట్స్ అ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకనే ఇది విభజన చట్టంలో కూడా అది ప్రధానమైన విషయం అయింది పార్లమెంట్ చర్చల్లో కూడా. ఎందుకు అంటే పోలవరం అనేది గోదావరి ఎక్కువ నిరుపయోగం అవుతున్న నీటి ఎక్కువ నిరుపయోగం అయ్యే నదుల్లో దక్షిణ భారత రివర్లో గోదావరి ఒకటి. గోదావరి పెద్దదైన ఇప్పుడు రెసిడ్యువల్ లాస్ట్ లోవర్ రైపేరియన్ అంటే నదికి చివరి దశలో ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ వినియోగించుకుంటే అవకాశం ఉంటుంది. పైన మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఈ తెలంగాణ నుంచి, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి వచ్చే గోదావరి నది పరివాహక ప్రాంతంతో కలిపి నదే కాకుండా ఈ పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నది నీటి వనరులు నిరుపయోగంగా ఉపయోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. పోలవరం అక్కడ కట్టబడదు. ఎప్పుడు లోవర్ రైపేరియన్ స్టేట్లోనే అది ఉంటుంది అనమాట. ఇప్పుడు పోలవరం అనేది ఉంటే 960 మెగావాట్ల విద్యుత్ శక్తి వస్తుందండి. జల విద్యుత్ శక్తి చాలా ఇంపార్టెంట్. అంటే 1000 మెగావాట్లు సుమారు ఊహించండి. అసలు అది కూడా పొల్యూషన్ లేకుండా క్లైమేట్ చేంజ్ ప్రాబ్లం ఏమీ లేకుండా వస్తుంది. అంతటి జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్ ఉంటుంది. 3 లక్షల హెక్టార్లకి నీటిపారుదల వస్తాయి. ఎస్పెషల్లీ రాయలసీమ, కావేరి రాయలసీమకు కూడా అది ఉపయోగపడుతుంది పరోక్షంగా వెళ్ళి. సో ఇంతటి ప్రాజెక్ట్ ఇది. వైజాగ్కి నీళ్లు కరువు. వైజాగ్ అనేది గ్లోబల్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. అలాంటి సిటీకి నీటి కరువు. అక్కడ కొన్ని టీఎంసీ వాటర్, అది 80 టీఎంసీ వాటర్. అక్కడ ఇండస్ట్రియల్ మామూలుగా డెవలప్ అవ్వదు, అంత బాగుంటుంది. సో జీవనాడి విధంగా పారిశ్రామిక, వ్యవసాయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అన్నిటికీ ఇది ఒక జీవనాడి. ఈ ప్రాజెక్టు నత్తనడక కొనసాగింది. ఓకే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు, మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మించడానికి కావాల్సిన శక్తి, సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్కు లేవు. ఎందుకంటే అది 2017 అది మొదలుపెట్టినప్పుడు ఖర్చు 16,000 కోట్లు. 2014-15లో ఖర్చు అనుకున్నాం. 2017-18 ధరలకే అది 48,000 కోట్లకి పెరిగింది. ఇప్పుడు 2024-25 రేట్ల ప్రకారం దాని ఖర్చు సుమారు 70,000 కోట్లు ఉంటుంది. ఎక్కడి నుంచి ఉందో డబ్బు? మన బడ్జెట్లోనే 5,000 కోట్లు కేటాయించాం, 5,095 కోట్ల దాకా. దాని నిర్మాణానికి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు అంటే ఒక అద్భుతమైన, నేను మొట్టమొదటిలోనే చెప్పాను ఈ చర్చకు ముందు, ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన ఆపర్చునిటీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఇది ఉంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటాం. కేంద్రంలో విభజన చట్టంలో ఇది ఉంది కాబట్టి మాకు నిధులు ఇవ్వండి, మేము కేటాయించాలని నిధులు తెచ్చుకుంటాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు జరిపోతే ఆ డబ్బుల్ని తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో నాబార్డు నుంచి అక్కడి నుంచి రుణాలు తెచ్చుకుని, ప్రపంచ బ్యాంకుని తెచ్చుకుని ఆ నిర్మాణం పూర్తి చేయాలి. ఎందుకంటే అది నిర్మాణం పూర్తయిందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రగతి అనేది, వృద్ధి రేటు అనేది 2% వృద్ధి రేటుని ఎక్కువ చేసే కెపాసిటీ ఒక పోలవరం ప్రాజెక్టుకు ఉందండి. అంతటి గొప్ప ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని సంకల్పంతో ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలు కూడా మొత్తం దాని మీద సంపూర్ణంగా దృష్టి పెట్టున్నారు. ప్రజలకి వాళ్ళు ప్రతిజ్ఞ చేసి చెప్పారు. ఏది ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో 2029కి పూర్తి చేస్తామని. కేంద్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి అక్కడ మోడీ గారు కూడా చేయవలసిందే చేస్తున్నారు. దానికి కావాల్సిన నిధులు వస్తున్నాయి. 2029 లోపే 28 నాటికి ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తారు అనేది వాళ్ళ సంకల్పం అని చెప్తుంది. కంప్లీట్ చేయకపోతే ప్రజల ముందుకు రావడం అనేది కుదరదు కూడా. వాళ్ళు కంప్లీట్ చేస్తేనే వాళ్ళు ఎలక్షన్. ఇప్పుడు అమరావతి అనేది ఇంకా 2 దశాబ్దాలు పట్టవచ్చు, ఒక పూర్తి స్వరూపం ఇవ్వగలుగుతారు. కానీ కూటమి ప్రభుత్వం మేము పూర్తిగా చేసాం, టోటల్గా ఇది జాతీయం చేస్తున్నామని చెప్పగలిగే ఒకే ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ అమరావతి తర్వాత ఇది. దీన్ని కంప్లీట్ చేస్తే మాత్రం గొప్ప విజయం.
కంప్లీట్ చేసే విధంగానే ఇప్పుడు ట్రెండ్ చూస్తే నిధులు ఏంటి, వాళ్ళ అభివృద్ధి ఏంటి, ఈ కంపెనీ ఏంటి, క్వాలిటీ ఇవన్నీ చూస్తే 2029కి పూర్తి అయ్యేటట్టు ఈ ప్రాజెక్ట్ ఉందండి.